మళ్ళా కథ మొదలుపెట్టింది. గంగ ఎన్నడూ అలా చెప్పదు దేవి. తన మీద ఉన్న నింద చాలదని ఇంకో కొత్త నింద వేయాలనుకుంటున్నావా? నేనేమి నింద వేయడం లేదమ్మా, తను అన్నదే నేనంటున్నాను. ఎలా అంటుంది? అరుణ్తోనే మొహం చూసి మాట్లాడిని గంగ నీతో మాట్లాడిందా? మమ్మల్ని నమ్మమంటావా? ఎందుకు దేవి ఎప్పుడు చూసినా అబద్ధాలే చెప్తూ ఉంటావు? ఊరుకుంటే ఉన్నవి లేనివన్నీ కల్పించి చెప్పేలా ఉన్నావు. మీరు తను చూడటానికి వచ్చారని తెలిస్తే తను మిమ్మల్ని కలవడానికి వచ్చుండేదే కాదు. గంగ మీద ద్వేషం కలిగేలా చేసి తనని ఎవరూ జామీన్లో బయటికి తీసుకురాకూడదని కట్టుకథలు చెప్తున్నావు నువ్వు. ఇలా చూడు మంజు, ఒక హంతకురాలు గురించి కట్టుకథలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే, గంగ నాతో చెప్పిన విషయం అలా ఉంచు. తను అరుణ్తో ఏం చెప్పింది? అరుణ్, నువ్వు దేవసేన బతిమలాడి పిలిచినా కూడా తను ఇంటికి రానని చెప్పింది కదా? చెప్పరుణ్, అలాగే కదా తను చెప్పింది. అన్నయ్య, గంగ పట్టుదల గురించి అందరికంటే నీకే బాగా తెలుసు కదా. నీ మాట కూడా తను వినలేదే. గంగ ఒక నిర్ణయం తీసుకుంటే అది ఎవరి కోసమో మార్చుకోద్దని తెలిసినప్పుడు ఇక మనమే ఒక నిర్ణయం తీసుకోవాలి. మీకిష్టం లేని వాళ్ళ ఫోటోని ఎప్పుడు ఇంట్లో పెట్టుకునే అంతగా తనకి ధైర్యం వచ్చిందో ఆ క్షణమే తను ఇంటి కోడలనే అర్హతని కోల్పోయింది. ఇరవై 25 సంవత్సరాలుగా మీతో పార్ట్నర్ గా ఉండి బిజినెస్ చేస్తున్న కుమార్ని ఎప్పుడైతే తను హత్య చేసిందో అప్పుడే మీరు తనకిచ్చిన మర్యాదను కోల్పోయింది. అర్హతల్ని మర్యాదల్ని కోల్పోయిన వాళ్ళు చచ్చిన వాళ్లతో సమానం. అలాంటి మనిషి ఇక ఈ ఇంటికి కోడలుగా ఉండడానికి వీల్లేదు. అరుణ్, గంగకి వెంటనే డైవర్స్ ఇచ్చేయి. ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. అది జరగదత్తయ్య. గంగని మీరు దూరంగా వచ్చి చూశారు. తన గొప్పతనం మీకు ఎప్పటికీ అర్థం కాదు. కానీ తనని నేను నాదానిగా చూశాను. తన గురించి నాకు పూర్తిగా తెలుసు. గంగ ఏదో నేరాన్ని అంగీకరించి జైల్లో ఉంటున్నట్టుగా అందరూ అనుకుంటున్నారు. కానీ తను నోరు విప్పి బయటికి చెప్పలేక ఒంటరిగా పోరాడుతుందన్న విషయం నాకు మాత్రమే తెలుసు. ఈ కుటుంబం కోసం పోరాడుతున్న తనని మీరు అర్థం చేసుకోలేకపోయినా దయచేసి ద్వేషించకండి. ఇంకెప్పుడు తనకి డైవర్స్ ఇవ్వాలనే మాట మీ నోటి నుంచి రానివ్వకండి. అల్లుడు, గంగ నీకు ముఖ్యం కావచ్చు, కానీ మాకు నువ్వే ముఖ్యం. నువ్వు బాగుండడమే మాకు కావాలి. గంగ మీద నీకింకా ఉన్న పిచ్చి ప్రేమతో నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటే అది చూస్తూ మేమైనా ఊరుకోగలం? ఇది నా సొంత విషయం అత్తయ్య. ఇందులో మీరు జోక్యం చేసుకోకండి. గంగ విషయం మీ సొంత విషయమే కావచ్చు, కానీ దేవసేన విషయం అలా కాదు. మొదట్లో పెళ్లి అక్కర్లేదని చెప్పావు. ఆ తర్వాత దేవసేన కోసం పెళ్లి చేసుకుంటానని నీ అంతటా నువ్వే అన్నావు. గంగ శిక్ష పూర్తి చేసుకుని రావడానికి 10 ఏళ్లకు పైనే పడుతుంది. అంతవరకు దేవసేన తల్లి లేకుండా ఉండాలని దానికేమైనా తలరాత? కొత్తగా వచ్చిన భార్య మీద ఉన్న ప్రేమ వల్ల కన్న కూతురి మీద ఉన్న ప్రేమని నిర్లక్ష్యం చేస్తున్నావే, ఇది ఏ విధంగా న్యాయం వరుణ్? నువ్వే చెప్పు. నేను అడగడం నీకు తప్పుగా అనిపించొచ్చు, కానీ ఆలోచిస్తే న్యాయం నీకే అర్థమవుతుంది. అల్లుడికి సెంటిమెంట్ గా చుక్కుబెడుతోందిరా. చక్రాననే పేరు పెట్టేయచ్చు నాన్నా. దేవసేన నీ కూతురు మాత్రమే కాదు, మా అన్నయ్య కుటుంబానికే వారసురాలు. దేవసేన ఎటువంటి లోటు లేకుండా ఉండాలి అంటే మీరు గంగకి డైవర్స్ ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకొని తీరాల్సిందే. అత్తయ్య, గంగ జైల్లోంచి బయటికి రాదనే ఉద్దేశం మీకుంటే దాన్ని మార్చుకోండి. ఎందుకంటే
గంగ ఖచ్చితంగా బయటకు వస్తుంది. హ, రానని చెప్పి అంత పట్టుదలగా ఉన్నది ఎలా వస్తుంది అరుణ్? వస్తుంది. గంగ ఏం చేసినా అది కుటుంబం మంచి కోసమే. ఈ కుటుంబాన్ని కాపాడాలని తనకున్న పట్టుదల కంటే తనని కాపాడాలని నాకున్న పట్టుదలే బలమైంది. గంగని తన దారిలోనే వెళ్లి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో వదిలేశానే గాని తనని ఏకంగా నేను వదిలించుకోలేదు అత్తయ్య. మీరు అనవసరంగా సమస్యని పెద్ద చేయకుండా వెళ్ళి పని చూసుకోండి. అన్నయ్య, నువ్వైనా అదే వాడు చెప్పేలాడు కదా, ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడతావు? నేనేమైనా నా కోసం మాట్లాడుతున్నానా? దేవసేన మీద నా ప్రేమ వల్లే కదా మాట్లాడుతున్నాను. నీకంటే గంగకి దేవసేన మీద అధికంగా ప్రేమ ఉంది. అదే వాడు చెప్పేలాడు కదా, ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడతావు? నేనేమైనా నా కోసం మాట్లాడుతున్నానా? దేవసేన మీద నా ప్రేమ వల్లే కదా మాట్లాడుతున్నాను. నీకంటే గంగకి దేవసేన మీద అధికంగా ప్రేమ ఉంది. దేవసేనని ఈ కుటుంబాన్ని వదిలి గంగా జైల్లో ఉండలేదు. తను ఏ రోజు రాకపోయినా అరుణ్ చెప్పినట్టు ఏదో ఒక రోజు వస్తుంది. అనవసరంగా తన గురించి మాట్లాడటం మానే. తాను వచ్చిన ఒక హంతకురాల్ని కోడలని ఎలా చెప్పుకుంటావన్నయ్యా? నిన్నే నా చెల్లెలుగా చెప్పుకుంటున్నప్పుడు గంగని నా కోడలుగా చెప్పుకోవడంలో తప్పే ఉంది. తను చెప్పు తీసుకొని తనే కొట్టుకుంది. నేనిప్పటికే తలకు మించిన సమస్యలతో సతమతమవుతున్నాను. నువ్వు ఇప్పుడు ఇంకో కొత్త సమస్యను తెచ్చిపెట్టొద్దు. ఉండాలనుకుంటే ఇక్కడ ఉండు, లేదంటే పెట్టి బేడ సర్దుకుని మీ ఇంటికి వెళ్ళిపో. రా. గంగకి ఇంటికి ఉన్న సంబంధాన్ని తెంపుదాం అనుకుంటే నువ్వు నన్నే పంపించేద్దాం అనుకుంటున్నావా? ఈ బంగళాన్ని నా సొంతం చేసుకోకుండా నేను వదలను. గంగ ప్రాణాలతో ఉండడం వల్లే కదా తను తిరిగి వస్తుందని అందరూ అనుకుంటున్నారు. గంగని జైల్లోనే అంతం చేస్తాను. నమో నమః శ్రీ గురుపాద కావ్యం. ఆది నుంచి ఇంతవరకు తెలియని ప్రశ్నలకు మీ నలుగురి కృపా కటాక్షాలతో నాకు అవగతమవుతారని ఉన్నది ఉన్నట్టుగా లేనిది లేనట్టుగా నాకు తెలియజేసి నేను తలపెట్టిన కార్యం సఫలమయ్యేలా నన్ను అనుగ్రహించాలి. అనంత సంసార సముద్రధార నౌకాయి కావ్యం గురుపతి కావ్యం నమో నమః శ్రీ గురుపాద కావ్యం. నలుగురులా పరిశీలించి ఆది నుంచి ఇంతవరకు తెలియని ప్రశ్నలకు మీ నలుగురి కృపా కటాక్షాలకు నాకు అవగతమవ్వాలని ఉన్నది ఉన్నట్టుగా